మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడండి. అద్భుతమైన రీతిలో నేను ఆరాధించేటటువంటి కృప మీరు మాకు దయచేశారు. రక్షకుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధినను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధినను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా
చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గమో యేసయ్యా. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. స్వరమెత్తి పాడదాం. ఎగసిపడే తుఫానుల్లో దేవా నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదములనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదను నీవే నా బలం నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదను నీవే నా బలం నీవే నా నమ్మకం నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. అలలెన్నైనా అవి నీ పాదం. Yes, Lord, we believe. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదం. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదం క్రిందనే. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదం క్రిందనే. ఈరోజు మన ధ్యానాంశము కంప్లీటెడ్ ముగించెను. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం చదువుకుందాం. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనునైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించును, మహోత్సవమునందుచును. ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు
అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. ఇక్కడ దైవ లేఖనాన్ని మనం చూస్తే సొలొమోను ఆయన చేసిన పని మనం గమనించినప్పుడు దేవుడు దావీదుకు, సొలొమోనుకు, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును, మనోత్సాహము నొందుచును. ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగర్ను కట్టించి, చూడండి, 2 పనులు ఒకేసారి చేస్తున్నాడు. ఒకటేమో మందిరం, మరొకటేమో రాజగృహం. దైవ మందిరం, రాజగృహం 2 ఒకేసారి కడుతున్నాడు. 2 కూడా ఒకేసారి పని ప్రారంభించాడు. కాబట్టి ఈ పని ప్రారంభించి ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాను. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం మనం చూస్తే సొలొమన్ ఫినిష్డ్ ద వర్క్. సొలొమోను పని ముగించాను. ఏ పని ముగించాడు? మందిరపు పనిని ముగించాను. అలాగే సొలొమోను రాజనగరిని, అంటే తాను నివాసం ఉండడానికి కట్టేటటువంటి గృహాన్ని అతను ముగించాడు. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక పని తర్వాత ఇంకొకటి పెట్టుకుంటే మంచిది అని మనం అనుకుంటాం. కానీ 2 పనులు ఒకేసారి చేస్తున్నాడు. దేవుని పని, తన రాజనగరి పని. మందిరపు పని, రాజనగరపు పని. ఇంటి పని, మందిరపు పని 2 కూడా ఒకేసారి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, వీ నీడ్ టు వర్క్ ఫర్ ద లార్డ్ అండ్ ఆల్సో వీ నీడ్ టు వర్క్ ఫర్ అవర్ ఓన్ హౌస్. మనం దేవుని పని చేయాలి, తర్వాత మన ఇంటి పని కూడా మనము చేసుకోవాలి. కాబట్టి సమతుల్యత, బ్యాలెన్సింగ్. చూడండి, అటు ఇటు తొనకుండా 2 కూడా సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా ఈ యొక్క సొలొమోను ఏం చేశారంటే, తాను ఈ 2 పనులు కూడా ఒకేసారి చాలా చక్కగా ఏ లోపము లేకుండా పని ముగించాను. కొన్నిసార్లు పని కొంతమంది చేస్తారు, కానీ అన్ని లోపాలే కనబడతాయి. కొంతమంది పని చేస్తారు, కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని పొరపాట్లే కనబడతాయి ఆ పనిలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పని చేసేవాడికి పని సరిగ్గా లోపం లేకుండా ముగించాలనేటటువంటి ఆలోచన ఉండదు. ఏ లోపం ఉంటే నాకెందుకుని, నా కూలి నాకు వస్తుంది, నా డబ్బులు నాకు వస్తున్నాయి అని సరిగ్గా పని చేయకుండా ముగించేటటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుడు కార్యాన్ని ఆరంభించాడు, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. కనుక ఈ సందర్భంలో మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎంత చక్కగా ముగించామనేదే ప్రాముఖ్యం, ఎంత బాగా ప్రారంభించాము అనేది కాదు. మన దేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, ఆడంబరంగా ఆరంభిస్తారు, అది కొనసాగదు, అది ముగించబడదు. ఆ శిలాఫలకం అలాగే ఉంటుంది. అంటే చూసారా, చాలాసార్లు చాలా దగ్గర ఇనాగరేట్ చేస్తారు. మేమేం చేసామంటే ఇక్కడ శంకుస్థాపన చేసాం, ఈ రోడ్డు వేస్తామంటారు, ఆ రోడ్డు అవ్వదు. అలాగే ఇంకేదో చేస్తాం, భవనం నిర్మిస్తామంటాం, అది అవ్వదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రారంభించటం అనేది ముఖ్యం కాదు. పిల్లలు కాలేజీకి ఫస్ట్ డే వెళ్ళడం ముఖ్యం కాదు. వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు బయటికి రావడం అనేది ముఖ్యం. కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కాలేజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ అంత కంఫర్టబుల్గా అనిపించవచ్చు. అలా అని ఐ డోంట్ వాంట్ టు గో టు కాలేజ్ అని చెప్పేసి అని పిల్లలు కొంతమంది అంటారు. అయితే అలా కాదు. అలా అంటే కాలేజీలోనే అన్కంఫర్టబిలిటీ ఫీల్ అయితే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అంత అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. కొన్ని ఆఫీసెస్కి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, గందరగోళం. అలాంటి పరిస్థితిలో నువ్వెక్కడ ఉద్యోగం చేస్తావు? కాబట్టి జీవితంలో ఎక్కడా తట్టుకోలేనటువంటి వాళ్ళగా మిగిలిపోతాం.
జీవితం అనేటటువంటిది కంఫర్టబుల్గా అన్ని సమయాల్లో ఉండదు. డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక సరి అయినటువంటి విధానంలో ఉండకపోవడం అనేది, సౌకర్యవంతమైనటువంటి విధానం ఉండకపోవడం అనేది చాలాసార్లు మనకు ఉంటుంది. అయితే సౌకర్యవంతంగా ఉండకపోవడం అనేటటువంటి దాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సౌకర్యవంతంగా ఉన్న దగ్గరే నేను ఉంటాను అని చెప్పేసానంటే నువ్వు జీవించడం అనేది చాలా కష్టం. అన్నీ సౌకర్యంగా ఉండాలి నాకు, అప్పుడే నేను బతుకుంటా అంటే ఎప్పుడో చచ్చిపోతాం. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటల్కి వెళ్ళావు, అక్కడ ఏముంటుందంటే అక్కడ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలకు మనం వెళతాం, వెళ్ళినప్పుడు అవి సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. అలా అని అసౌకర్యంగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతే మనం పైకి రాలేం. కాబట్టి అందుకనే ఇక్కడ ఏం చేశారంటే మనం ప్రారంభించడం మాత్రమే కాదు, ముగించడం చాలా ప్రాముఖ్యం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆరంభించడం ముఖ్యం కాదు, ముగించడం ముఖ్యం. దేవుని బిడ్డలమైనటువంటి మనం కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. కాబట్టి ఏదైతే మనం ఈ ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేసిన రోజు ముఖ్యం కాదు, దాన్ని ముగించినటువంటి రోజు చాలా ముఖ్యం. గనుక దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మందిరపు పనిని సొలొమోను ప్రారంభించాడు. అలాగే మరి రాజగృహ పనిని సొలొమోను ప్రారంభించాడు. రెండింటినీ కూడా ఒక అద్భుతమైన రీతిలో ఏం చేశారంటే ముగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, అయ్యా ఎందుకు మందిర పనిని ముగించావు, రాజనగర పని ఎందుకు ముగించాడంటే, రాజనగరిలో ఏం జరగాలంటే అక్కడ న్యాయము జరగాలి, అక్కడ తీర్పులు జరగాలి. ఆ నగరిలో రాజనగరి పనిని అతను ముగించి, రాజగృహం ముగించబడితే రాజగృహానికి అనేక మంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, అతను న్యాయం తీర్చవచ్చు. ఇక్కడ దేవుని గృహం ముగించబడితే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుని బిడ్డలు అక్కడికి యాత్రలు చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి, ఎక్కడికి యాత్ర చేయాలి? మనం యాత్ర చేసేదానికి ఎక్కడ ఉందండి పాస్టర్ గారు, క్రిస్టియన్స్ యాత్ర చేసేది ఎక్కడ, యాత్ర ఎక్కడికి చేస్తాం అని చెప్పేసి మనం యాక్చువల్గా మనము రియల్ యాత్రికులం, మనమే ఏంటండి నిజమైన యాత్రికులం. వీఆర్ పిలిగ్రిమ్స్ ఆన్ దిస్ ప్లానెట్. మనం యాత్రికులం. కాబట్టి ఈ యాత్రికులు ఎక్కడికి యాత్ర చేయాలి అంటే, దేవుని మందిరానికి యాత్ర చేయాలి. ఎప్పుడెప్పుడు యాత్ర చేయాలి? శుక్రవారం ఒకవేళ ఉపవాస ప్రార్థన ఉంటే అప్పుడు యాత్ర చేయాలి, ఆదివారం ఒకవేళ ఆరాధన ఉంటే అప్పుడు యాత్ర చేయాలి, ఆ తర్వాత ఒకవేళ ఇంకా ఏమైనా నియమక కూటాలు ఏమైనా ఉంటే అప్పుడు యాత్ర చేయాలి. జీవితం అంతా చూడండి, ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి, ఇంటికి ఆఫీస్కి, ఇదే సరిపోయింది సిస్టర్ అని అంటుంది ఒక ఆమె. అయితే దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీవు ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి, ఓకే. అయితే దేవుని బిడ్డలారా, మనం ఒక మాట చెప్తున్నా, నువ్వేంటంటే ఇంటికి మందిరానికి, మందిరానికి ఇంటికి ఎన్నిసార్లు తిరుగుతున్నావమ్మా? వారానికి ఒకసారి పాస్టర్ గారు. వారానికి ఒక్కసారి తిరిగితే అలిసిపోతున్నావమ్మా? దేవునికి అది కూడా వచ్చేది కూడా ఆలస్యంగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయి, అమ్మయ్యా ఈరోజు దేవుడికి ఎంత మేలు చేశాను అనుకుంటున్నాను నేను అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు నువ్వు మేలు చేయటం ఏంటి? దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ యొక్క మందిరం ఎందుకు కట్టబడిందంటే, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు, మీ దేవుడిని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలెను. ఇవన్నీ కూడా తీసుకుని దేవుని మందిరానికి రావలసినటువంటి వారిగా మనమున్నాం. హల్లెలూయా. ఏం చెప్పండి ఎవరైనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుడు నివాస స్థలముగా ఏర్పరచుకునే స్థలానికి మీరు వీటన్నిటిని కూడా తీసుకుని రావాలని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఎందుకనే అక్కడికే మీరేం చేయాలి? వెళుతూనే ఉండాలి. వెళ్ళాలి రావాలి, వెళ్ళాలి రావాలి. చూడండి, ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి, మందిరానికి ఇంటికి, మందిరానికి ఇంటికి తిరుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? జీవితంలో కంఠంలో ఊపిరిండే వరకు. పనికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, ఇంటికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, అక్కడి నుంచి దేవుని ఇంటికి రావాలి, మన ఇంటికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. అక్కడికి ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి తిరుగుతున్నావు అంటే నువ్వు సుఖంగా ఉండవు. నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు మందిరానికి ఇంటికి, ఇంటికి మందిరానికి తిరుగుతూ ఉండాలి. ఎవరు ఆమెను అనట్లేదు, మాకెందుకులే అని అనుకుంటున్నారా? ఆమెను అనండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నారు దేవుడు, మీరు ఇంటికి ఆఫీస్కి, ఇంటికి పనికి తిరగటం కాదు. ఎక్కడ తిరగాలి? అక్కడికి మాత్రమే కాదు, ఇక్కడికి కూడా తిరగాలి. కొంతమంది అక్కడికే తిరిగి అది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ అని. ఇది అంతకంటే ఇంపార్టెంట్. హల్లెలూయా. డ్యూటీకి వెళ్ళడానికి ఎంత సీరియస్గా రెడీ అవుతామో అంతకంటే సీరియస్గా దేవుని మందిరానికి రావడానికి రెడీ అయ్యే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు పై రూపాన్ని చూడ్డు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ యొక్క ఇంటెన్షన్ చూస్తాడు, నీ యొక్క ఉద్దేశాన్ని చూస్తాడు, నీ ఆలోచన విధానాన్ని చూస్తాడు. చూసి దేవుడు నీకేం చేయాలో అది చేయటానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను ఒక అద్భుతమైన పని అతడు ఏ లోపం లేకుండా ముగించాడు. మందిర పనిలో లోపం చేయొచ్చా? మందిర పని ఏదైనా తేడా చేయొచ్చా? మందిర పని అంతంత మాత్రమే చేయొచ్చా? మందిర పనిని ఏదో అన్నట్టుగా పైన చేయొచ్చా? లేదు. మనం ఏం చేయాలంటే ఆ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. దేవుని పని చేసేటప్పుడు శక్తి వంచన లేకుండా, లోపం లేకుండా దేవుని పని ఎంత బాగా చేస్తే అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, అయ్యా సొలొమోను పని ముగించాడు, ప్రార్థన ముగించాడు, సమస్యలను ముగింపు ఎలాగ చెయ్యాలో మాకు నేర్పించాడు. సమస్యల ముగింపు ఇలా ప్రార్థన చేస్తే మాకు ఈ విధంగా మేము చేయగలిగితే, మమ్మల్ని మేము తగ్గించుకోగలిగితే, మేము నిన్ను వెతకగలిగితే, నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, మమ్మల్ని క్షమించే దేవుడు, మా జీవితంలో మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మా పరిస్థితులని మార్చే దేవుడు. అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరిస్తామా. గర్వం అనేది ఇక్కడున్న ఏ ఒక్కరిలో కానీ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఏ ఒక్కరిలో కానీ గర్వము అనేది ఏ కోశాన మా జీవితంలో ఉండకుండా పరిపూర్ణంగా దాన్ని దూరం చేయండి. మీరు ఇచ్చినవన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెప్పే హృదయం మాకు దయచేయి. మీరు అప్పగించే పని లోపం లేకుండా ముగించే వాళ్ళగా, ప్రార్థనను ముగించేవారిగా, సమస్యలకు ముగింపు పలికేవారిగా, తగ్గింపుతో నిన్ను వెతికి ప్రార్థించి చెడునంతా వదిలివేసి నీ పాదాలు పట్టుకుని దేశానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, కుటుంబానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, ప్రజలకు స్వస్థతను తీసుకొచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను యేసు నామములో మీరు మార్చండి. మీరు చేసిన అద్భుతాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉత్సాహంతో, సంతోషంతో నిన్ను ఘనపరిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ కృపా, నీ సమాధానం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును.
ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును.